Best health packages up to 80% discount. Tirumala Diagnostics. కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అలజడి రాజకీయం నడుస్తుంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడానికి అవకాశం లేదు. అన్ని పార్టీల్లో అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఖచ్చితంగా ప్రభావం చూపాయంటున్నారు విశ్లేషకులు. ఫలితంగానే అధికార పార్టీ మార్పులపైన ఫోకస్ పెట్టింది. అలానే ప్రధాన ప్రతిపక్షం కూడా చేరికలపైన ఫోకస్ పెట్టింది. మిగతా రాజకీయ పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. ఈ అలజడి రాజకీయం ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది, ఎవరిని ఇబ్బందులకు గురి చేయబోతుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీరామ్ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి, ముఖ్యంగా సీట్ల సర్దుబాటు అనేది పొత్తుల సమయంలో జరిగేటువంటి ఒక వ్యవహారం అయితే, దానికంటే ముందుగానే అధికార పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి నెలకొన్న పరిస్థితి, అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి వాతావరణం, కొంతమంది నేరుగా విమర్శలు చేస్తున్నారు, రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు, కొంతమంది ఏకంగా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ స్థితిని? అంటే అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు నుంచి నేను అందరికి మైండ్ సెట్ ప్రిపేర్ చేశాను అనుకున్నాడు, కానీ ఆ విధంగా మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వలేదు అనమాట వాళ్ళకి. ఎందుకంటే నాకు అంతా కూడా 65% నాకు ఉంది మార్కులు జనంలో, మీరందరికీ 35, 30, 40 ఇట్లాగే ఉన్నారు మీరు, అందులో మిమ్మల్ని కొంతమంది తీసేస్తానని చెప్పి ఎప్పటి నుంచో చెప్పాడు. కానీ అది చెప్పినట్టుగానే ఆయన ఒక్కొక్కరిని మీకు హెచ్చరికలు చేశాడు, 2-3 సార్లు హెచ్చరికలు చేశాడు మీటింగ్లు పెట్టి. అయినా కూడా మన ఎందుకు తీస్తాడులే అనుకున్నారు. చివరికి ఆయన తీసేసేసరికి షాక్ అయ్యి ఆ షాక్ లోంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతున్నారు. అందువల్ల ఏదో మనం ప్రిపేర్ చేసాం పార్టీని స్మూత్ గా, ఈ మార్పు అంతా జరిగిపోతుంది, కొంతమందిని తీసేయడం, కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకురావడం, కొంతమందికి ట్రాన్స్ఫర్ చేయడం, ఇదంతా స్మూత్ గా జరుగుతుందని అనుకున్నది మొదటి లిస్ట్ రాగానే కొంత తేడా కొట్టింది. రెండో లిస్ట్ వచ్చేసరికి అది పూర్తిగా తేడా కొట్టింది. అందుకనే ఇప్పుడు మూడో లిస్ట్ ఇంత లేట్ అవుతుంది. ఎప్పుడు అసలు కొత్త సంవత్సరంలో మొత్తం అందరూ కూడా కొత్త వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్లు అందరూ వెళ్ళి ఆ 3,000 ఏదైతే ఈయన పెన్షన్ పెంచాడో అది అందరికి తీసుకెళ్లి ఇస్తారని చెప్పిన మనిషి ఇప్పుడు దాకా అసలు మూడో లిస్ట్ ప్రకటించలేని పరిస్థితి. ఏంటి మూడో లిస్ట్ లో కూడా మార్పులు చేర్పులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. ఆల్రెడీ మహేందర్ రెడ్డి కానీ, తర్వాత కాపు రామచంద్రారెడ్డి కానీ, వీళ్ళందరూ ఒక నిరసన గళాన్ని ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? పరిగణలోకి తీసుకుని మూడో లిస్ట్ని ప్రిపేర్ చేస్తారా, లేదంటే అసలు మూడో లిస్టు పైన ఏ విధంగా కసరత్తు జరగవచ్చు? అంటే పెద్దగా నేను పరిగణలోకి తీసుకుంటారు నేను అనుకోను. ఎందుకంటే ఆయన సర్వేలు ఆయనకు ఉన్నాయి, క్లియర్ కట్ గా ఆయన సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేల ప్రకారం ముందుకెళ్తాడు. మొహమాటానికి పోతే చివరికి వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, లాస్ట్ ఎవరికి ఓవరాల్ గా పార్టీకి లాస్, ఈయన ముఖ్యమంత్రి అవడం వల్ల. సో అందువల్ల ఇలాంటి మొహమాటాలకి పోయేది కాదు ఆయన. అందువల్ల ఖచ్చితంగా ఏదైతే అనుకున్నాడో అదే చేస్తాడు. బట్ ఏంటంటే దీని ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుంది కాబట్టి బయటకు వచ్చేసి నేను అక్కడే చెప్పేశాడు, నేను రాజీనామా చేస్తాను, నేను మా ఆవిడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ అతనికి సీట్ ఇస్తారా? అలాగే నేను వెళ్ళిపోతున్నాను పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సీట్ ఇస్తారంటే నేను అనుకోవట్లా. సో అందువల్ల ఏంటంటే పెద్దగా ఏవైతే ఉన్నాయో వాళ్ళని సముదాయించే ప్రయత్నం జరుగుతుందేమో తప్ప ఇంకా వాళ్ళని వెనక్కి తీసుకుని మళ్ళీ వాళ్ళకి సీట్లు ఇచ్చి అంత రిస్క్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. కానీ అందువల్ల ఏంటంటే 2-3 సార్లు సమీక్షలు జరిపినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారే కామెంట్ చేశారని బయటకు వచ్చిన తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పినటువంటి పరిస్థితి. మీ గ్రాఫ్స్ మారడం లేదు, మీ ప్రోగ్రెస్ అనేది చేంజ్ అవ్వాలి క్షేత్రస్థాయిలో. ఆ లెక్కను చూస్తే కనుక ఫస్ట్ 76 మంది 80 మంది మీద అసంతృప్తి ఉందన్నారు. తర్వాత అలా నంబర్ తగ్గుతా 27కి వచ్చింది, 26కి వచ్చింది. కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు చూస్తే దాదాపు 38 మందిని ఇప్పుడు మార్చినటువంటి పరిస్థితి. ఇంకో 15 మందో 20 మందో మార్పులు చేర్పులు తప్పవు అంటున్నారు. అంటే ఎక్కడ ఈ గ్రాఫ్ మిస్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది? లేదా తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి శైలిగా దీన్ని చూడాలా మనం? అసలు గ్రాఫ్ మిస్ మ్యాచ్ ఈయన తప్ప అసలు పనిచేసిన వాళ్ళు ఎవరు? ఈయన చేసిన పని ఏంటి? ఈయన వేరే పని చేయలేదు. మిగతా వాళ్ళు పని చేయడానికి ఏముంది? అసలు ఎక్కడన్నా పలానా చోట నిధులు ఇచ్చి, ఎమ్మెల్యే కంటూ ఇంత నిధులు ఇచ్చి మీరు ఈ పని చేయండి అంటే సరే, అందులో పని చేశారా, తినేశారా, ఏదంటే మిస్యూజ్ అయిందా, ఇవన్నీ ఏమైనా ఉంటాయి. అసలు ఫండే లేదు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫండే లేదు, నియోజకవర్గానికి అభివృద్ధి నిధులే లేవు. అట్లాంటప్పుడు వాళ్ళు చేసింది ఎక్కడ, చేయండి అక్కడ, రెండు లేవు. సో అట్లాంటప్పుడు ఏదన్నా కూడా వాళ్ళు ఈయన చెప్పిన పని ఏది చేయలేదంటే, ఈయన బొమ్మలు అంటించుకున్నాడు, స్టిక్కర్లు అంటించుకున్నాడు, అది అంటించలేదేమో కొంతమంది. ప్రతి డోర్కి వెళ్ళండి అన్నారు, డోర్కి వెళ్తే తిడుతున్నారని చెప్పి అలా వెళ్ళలేదేమో కొంతమంది. అట్లా ఏమన్నా ఉంటే ఉండాల్సిందే తప్ప ఎవరైనా నెక్స్ట్ మనకి నాకు టికెట్ రాకుండా ఉండాలి, ఆయన దృష్టిలో అలా ఎవరు అనుకోరు కదా.
అందువల్ల ఏది జరిగినా కూడా టోటల్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా 2019లో నా మొహం చూసి నా బొమ్మ చూసి ఓటేశారన్నారు, ఇప్పుడు కూడా టోటల్ రెస్పాన్సిబిలిటీ అయిందే. ఈ మొత్తం ఈ 4.5 ఏళ్ల పరిపాలన, 4.5 ఏళ్ళు ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోయింది. ఈ పరిపాలనలో ఏదన్నా రెస్పాన్సిబిలిటీ అయిందే. తప్పు జరిగినా ఉప్పు జరిగినా రెస్పాన్సిబిలిటీ అయిందే. అట్లాంటప్పుడు ఇదేంటంటే కొంతమందిని మార్చడం. శ్రీరామ్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు, ఆయన చూసి మాత్రమే ఓటు వేయాలి, ఈ సంకేతాలు ఇస్తున్నారా? ఈ రీతిలోనే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ మార్పులు చేర్పులు అన్నింటిలో కూడా పరిగణలోకి తీసుకొని చూస్తే అంతే కదా. ఇప్పుడు ఆయన కనీసం ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు అనేది చెప్పట్లేదు, చాలా మంది చెప్పట్లేదు. ఓన్లీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వేలో నీకు రావట్లేదు, సర్వేలో నీకు మార్కులు రాలేదు అంటారా? ఏ సర్వే ప్రకారం అయ్యా ఏం తప్పు చేశానే అంటే దానికి ఎవరు సమాధానం చెప్పట్లా. అంటే వాస్తవంగా నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇక్కడ తప్పు చేసావు అని చెప్పే పరిస్థితి ఉంటే వాళ్ళ పని ఆ మాట చెప్పుండేవాళ్ళు. ఎస్, నువ్వు ఇక్కడ తప్పు చేసావు, దీనివల్ల నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, అందువల్ల నిన్ను మారుస్తున్నావు అని చెప్పుండేవాళ్ళు. అదేమీ లేదు, ఊరికే సర్వేలో నీకు రాలేదు, నిన్ను తీసేస్తావు అని మాటే చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ తప్పు చేశారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఇందాక నేను అదే ఇప్పుడు రోజా గారి విషయం తీసుకోండి. రోజా గారి విషయం తీసుకుంటే ఆవిడ నియోజకవర్గానికి ఆవిడ ప్రత్యేకించి చేసింది ఏమి లేదు. ఏదో అక్కడక్కడ 4 బోరింగ్ పంపులు చిన్న ఏదైనా ఓపెనింగ్లు చేయడం అట్లాంటివి తప్ప ఆవిడ చేసింది లేదు. పోనీ ఆవిడ మంత్రి పదవిలో ఏమైనా చేసిందా అంటే పెద్దగా ఆ మంత్రి పదవిలో కూడా ఆవిడకి ఎక్కడ నిధులు లేవు, ఆవిడ పెద్దగా చేసింది లేదు, పర్యాటక శాఖని అభివృద్ధి చేసింది లేదు. ఆవిడ ఎక్కడో అక్కడక్కడ వెళ్ళిన చోటల్లో కొంచెం డ్యాన్స్లు అవి చేసి ఏదైనా పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేసిందేమో తప్ప అంతకు మించి పర్యాటక శాఖ కోసం ప్రత్యేకించి ఆవిడ చేసింది ఏం లేదు. అందువల్ల వాళ్ళు చేసింది ఎక్కడ, చెయ్యండి ఎక్కడ. పైగానేమో వాళ్ళకి లోకల్ గా వ్యతిరేకత, పార్టీలో వ్యతిరేకత ఉంది, నియోజకవర్గం పక్కన పెట్టండి, పార్టీలోనే వ్యతిరేకత ఉంది. సో ఈ పార్టీలో వ్యతిరేకతలో ఇలాంటి రాజకీయ సమీకరణాలు తప్ప వాళ్ళు ప్రత్యేకించి చేసింది లేదు, వాళ్ళు ప్రత్యేకించి చెయ్యింది లేదు. అందులో ఓవరాల్ గా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా 2019లో ఏ విధంగా అయితే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో ఆ విజయాన్ని ఆయన టోటల్ గా ఆయన అకౌంట్ లో వేసుకున్నారో, నిన్న మొన్నటి నాకే అన్ని మార్కులు వచ్చినాయి మీకే మార్కులు రాలేదని చెప్పి ఆయనకే మార్కులు వేసుకుని మిగతా వాళ్ళందరినీ తప్పి పాస్ మార్కులు కూడా లేకుండా ఫెయిల్ చేశారో, ఇప్పుడు కూడా ఈ మొత్తం వ్యవహారానికి రేపు పొద్దున రాబోయే రిజల్ట్ కూడా ఆయన పూర్తి బాధ్యత, ఇంకా వేరే వాళ్ళది ఎవరిది లేదు. ఇంకొకటి, ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నిటి పరిస్థితి అలానే కనిపిస్తున్న వాతావరణం ఉంది. టీడీపీలో కూడా ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కేసీఆర్ నాని వ్యవహారం, అలానే అసమ్మతి రాజుకునేటువంటి పరిస్థితి. రేపు ఇంకా సీట్ల అనౌన్స్మెంట్ అనేది ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఉమ్మడి పొత్తుతో వెళ్ళేటువంటి క్రమంలో టీడీపీ దీనికి అతీతం అనుకోవడానికి అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో ఏం లేదండి. ఖచ్చితంగా ఎక్కడ ఇప్పుడు టీడీపీకి మన విషయానికి వస్తే 175 నియోజకవర్గాల్లో 175కి 2-3 మంది క్యాండిడేట్లు ఉన్నారు. సో అందువల్ల ఇందులో మామూలుగా వాళ్ళకి ఇవ్వకపోతేనే కొంత అసంతృప్తులు ఉంటాయి. అలాంటిది ఎన్నో నుంచి కష్టపడి మేము పనిచేసామన్న చోట వేరే పార్టీకి టికెట్లు ఇచ్చేసి మీరు పక్కైపోండి, మీరు ఇన్నాళ్ళు కష్టపడినంత వేస్ట్, మీరు అంత కాలం డబ్బులు ఖర్చు పెట్టినంత అదంతా పక్కన పోయింది అని మాట్లాడితే ఖచ్చితంగా వ్యతిరేకతలు వస్తాయి. ఎంతమంది కానీ మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మీకు కార్పొరేషన్ ఇస్తామని ఎంతమంది చెప్తారో అది రొటీన్ డైలాగ్ అని అందరికీ తెలుసు. సో అందువల్ల టికెట్ రాని ప్రతి ఒక్కళ్ళు కూడా అసంతృప్తిలో అవుతారు. అందులో కొంచెం గట్టి క్యాండిడేట్లు ఉన్న చోట ఇంకా ఎక్కువ ఈ రిటాలియేషన్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. నాని ఈ విషయం తీసుకుంటే అతను చాలా గట్టి క్యాండిడేట్. సరే, వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఏమున్నాయి, అన్నదమ్ముల మధ్య ఏమున్నాయి ఇవి పక్కన పెడితే ఆర్థికంగా కూడా గట్టి క్యాండిడేట్, 2 సార్లు గెలుచున్నాడు. అంతకుముందు పీఆర్పీలో కూడా గెలుస్తాడేమో అన్న స్థితి నుంచి బయటకు వచ్చి టీడీపీలోకి వచ్చి ఇమీడియట్ గా గెలిచాడు. ఇవాళ ఏ రకంగా చూసినా స్ట్రాంగ్ క్యాండిడేట్ కింద మనం నానిని లెక్కేసుకోవాలి. అలాంటి నానిని పక్కన పెట్టినప్పుడు ఏ విధంగా వచ్చిందో మిగతా వాళ్ళందరూ ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఎక్కడ పక్కన పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ రిటాలియేషన్ వస్తే అందులో ఇంకొకటి నేను మొదటి నుంచి చెప్తున్నది, ఇక్కడ ఉన్నది సమస్య ఎక్కడంటే జనసేన తోటి వీళ్ళు కలవడం. ఇదేమో కాపు పార్టీ కింద పేరు పడిన జనసేన, కమ్మారి పార్టీ కింద పేరు పడిన టీడీపీ. ఈ రెండింటి మధ్య కమ్మ కాపు కాంబినేషన్ లో ఎక్కడ కనుక తేడాలు వస్తే మేము వాళ్ళకి ఓటేయమంటే మేము వీళ్ళకి ఓటేయమనేది ఖచ్చితంగా వస్తుంది. ఇవి రాబోయే రోజుల్లో టికెట్ల అనౌన్స్మెంట్ అప్పుడు ఇవన్నీ మనం చూస్తాం. రెడీగా తెలంగాణ ఎన్నికల ప్రభావం కానీ లేదా తెలంగాణలో వచ్చినటువంటి తీర్పును బట్టి చూసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలపైన, ఓటర్లపైన ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? దానికి తగ్గట్టుగా ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసినటువంటి కసరత్తు ఏమైనా ప్రయోజనం ఇస్తుందా?
ఓన్లీ థింగ్ అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. అక్కడికి ఇక్కడికి వీళ్ళు పొరపాటు పడుతుంది. కంపారిజన్ అదే చేస్తున్నారు కదా, తెలంగాణలో కనుక 30-40 మంది ఎమ్మెల్యేలు మార్చుంటే అధికారంలోకి వచ్చేవాళ్ళు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. కాబట్టి అదే మోడల్ని వైసీపీ ఫాలో అవుతుందనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఈ మార్పులు చేరుకునేది ఎవరికి లబ్ధి తీసుకొస్తాయి? అసలు ఇప్పుడు పులిని చూసి నక్క మాట పెట్టుకోకూడదు, కేసు టు కేసు చూడాలి, ఏదైనా కేసు టు కేసు చూడాలి. అక్కడ ప్రాబ్లం ఏంటి? అక్కడ కేసీఆర్ గారి మీద ప్రాబ్లం లేదు. కేసీఆర్ గారు బాగానే పరిపాలించాడు, ఆయన తెలంగాణ తీసుకొచ్చిన ఏదో తెలంగాణ గాంధీనో ఇంకోటి ఏదో రకరకాల అనుకోండి ఆ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి, ఆయన వరకు ఉన్నాయి. కానీ అక్కడ ఎమ్మెల్యేలు పనిచేయాల. ఈయన డబ్బులు ఇస్తే, దళిత బంధు ఇస్తే వాళ్ళు సగం కమిషన్లు తినేశారు. మిగతా వాటిల్లో అలాగే ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఏంటి, వాళ్ళకి ఎమ్మెల్యేలకి అంతంత ఫండ్ ఇవ్వాలి, అంతంత ఫండ్ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలు పని చేయకపోవడం కానీ, అక్కడ డబ్బులు తినేయకపోవడం కానీ, ఆ విధంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ అదే తేడా. ఇక్కడ టోటల్ గా ముఖ్యమంత్రి గారే, ఎమ్మెల్యేలు చేయడానికి ఏమీ లేదు. ఎమ్మెల్యేల మీద ప్రత్యేకించి వ్యతిరేకత రావడానికి ఏమీ కాజేం లేదు. సో అందువల్ల దానికి దీనికి చూసి అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, వాళ్ళందరినీ ఎవరైతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వాళ్ళందరినీ కంటిన్యూ చేశారు. ఇక్కడేంటి, ఏ పని చేసినా 2019 ఇప్పుడు అలాగే ఏ పని చేసినా దానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే. వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే, పాజిటివ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఫార్ములాని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రత్యేకించి ఏమీ లేదు. ఆ వ్యతిరేకత ఏదన్నా ప్రభుత్వం మీద రోడ్లు వేయలేదా, ఇంకోటి ఏదైనా చేయలేదా, ఇలాంటి వ్యతిరేకతలే ఉన్నాయి. సో దానికి దీనికి ఒకటే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పెడితే ఫెయిల్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు చేస్తున్నటువంటి అభ్యర్థుల మార్పు కసరత్తు ఎవరికి ఫలితాలు ఇవ్వబోతుంది, ఎవరికి లబ్ధి చేకూర్చబోతుంది అనేది ఇప్పట్లో చెప్పలేకపోయినా కానీ స్థానికంగా పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు పనులకి దూరంగా ఉండడమే ప్రధాన పార్టీలను ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంగా శ్రీరామ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన అనుభవాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాల అంచనాతోనే ఈ ప్రక్షాళన ప్రక్రియ మొదలుపెట్టారు. మంచి జరిగినా చెడు జరిగినా ఆయనదే బాధ్యత అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు పార్టీలో కూడా ఉంది. అలానే ఫలితాలు వచ్చేటువంటి సమయానికి, ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి ఈ అసంతృప్తి ఎంతవరకు చల్లబరుస్తారో దాని మీద ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఎన్నికల ఫలితాల్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట శ్రీరామ్ గారు చెప్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.